శ్రీ మహాగణపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ఇక్కడ మనం స్వధర్మం గురించి తెలియ ప్రయత్నం చేద్దాం. స్వధర్మంలో ముందు ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి. అయితే ఇప్పుడు ధర్మం చెప్పేవాళ్ళు, సరైన ధర్మం చెప్పేవాళ్ళు ఎంత తక్కువగా ఉన్నారో, ధర్మం ఆచరించేవాళ్ళు అందులో 100వ వంతున్నారు. అది ఇక్కడ మనకి ధర్మహానికి కారణం. ఎప్పుడైతే ధర్మాన్ని మనం విస్మరించామో, మన మతము, కులము, వర్ణము, వీధి, వాడ, ఊరు, దేశము, భూమి అన్నీ కూడా పతనం అవుతాయి అన్నమాట. అంటే కోల్పోతాం, సర్వాన్ని కూడా మనం కోల్పోతాం. ధర్మం ఎలా పట్టుకోవాలి? అందరికీ ధర్మం ఎలా తెలుస్తుంది? అన్నిటికన్నా ఉత్తమమైన ధర్మం ఏది? అన్నిటికన్నా ఉత్తమమైనది ఏ విధంగా మనం అందుకోగలుగుతాము? ఇది ఉత్తమమైనది మనం ఏ విధంగా నిర్ణయించగలుగుతామంటే, సకల వేదాలు, సకల శాస్త్రాలు ఇవన్నీ కూడా కొన్నిటిని చెప్పాయి. ప్రత్యేకంగా మన హిందూ వర్గాల వారికి, హిందూ అయితే చాలు, హిందూ ఎలా అవుతాడో కూడా చెప్పబడింది. హిందూ అనేవాడు కంపల్సరిగా భగవన్నామస్మరణ చేయటం. అందులో శివనామస్మరణ అనేది ఇంకా ఉత్కృష్టమైనది, అన్నిటికన్నా ఉచ్చంలో నిలబడేది, అంటే అన్నిటికన్నా ఎత్తులో ఉండేది, అన్నిటికన్నా గొప్పదైందనమాట. ఇప్పుడు రాళ్లలో, రత్నాలలో అన్నిటికన్నా వజ్రం ఏ విధంగా ఉత్తమమో అలాంటిదనమాట ఇది శివనామం అనేది. తర్వాత భస్మధారణ, విభూతి ధారణ, ఈ 3 చాలా గొప్పగా చెప్పబడ్డాయి. ఈ 3 ఎవరైతే ధరిస్తున్నారో వాళ్ళందరూ హిందువుల కింద లెక్కే. ఇప్పుడు విదేశీయులు కూడా చాలామంది క్షేత్రాలకు దర్శనార్థం వస్తున్నారు. మనకి కాశీ కావచ్చు, తిరుపతి, కాణిపాకం ఇలాంటి ఊళ్ళన్నీ కూడా అక్షేత్రాల దర్శనం వారు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా చక్కగా బొట్టు పెట్టుకుంటున్నారు, విభూతి రాసుకుంటున్నారు, రుద్రాక్షమాలలు వేసుకుంటున్నారు చక్కగా. అంటే వాళ్ళందరూ కూడా మనకి హిందువుల కింద లెక్కే. వాళ్ళంతా సత్యధర్మ పరాయణుల కింద లెక్క. ఎందుకండి అసలు శివనామం ఎందుకు చేయాలి? శివనామం చేస్తే మాకేంటి వచ్చే గొప్ప అంటే, ఎవరైతే శివనామాన్ని పలుకుతున్నారో వాళ్ళకి జన్మ పరంపరలు తగ్గిపోతాయి, సకల శుభాలు చేకూరుతాయి, సకల కళ్యాణాలు కూడా జరుగుతాయి వారి ఇంట, సకల విద్యలు అబ్బుతాయి, తేజస్సు కలిగి ఉంటారు, బలం కలిగి ఉంటారు, శక్తి కలిగి ఉంటారు, యుక్తి కలిగి ఉంటారు, ధర్మం కలిగి ఉంటారు. శివనామాన్ని నిరంతరం జపించడం కన్నా ఇంకా ఏ ధర్మం తెలియని వాడు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళకి ఆ 2 వచ్చు, ఆ 2 అక్షరాలు పలకటం వచ్చు. వాళ్ళు అన్ని ధర్మాలు ఆచరించిన వాడు ఏ విధంగా అయితే ఫలాన్ని పొందుతున్నాడో, శివనామాన్ని నిరంతరం జపించేవాడు ఆ ఫలాన్ని పొందుతున్నాడు. ఇప్పుడు శివరాత్రి పర్వదినం వస్తుంది మనకి. ఇప్పుడు శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు శివనామస్మరణ ఆపకుండా చేస్తూ వెళ్తారు. వాళ్ళు ఏ వేదాలు, ఏ పాండిత్యాలు, ఏ పురాణాలు, ఏ శృతులు ఏవి కూడా చదువుకోవాలి. వాడికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకని శివనామం ఒక్కటి చాలు. శివనామము మన పాపం గనక కొండంత ఉన్నా సరే, శివనామం ఎవరైతే ఉచ్చరిస్తున్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో శివుణ్ణి, వాళ్ళ పాపాలన్నీ కూడా గొడ్డలతో కొట్టినట్టు నరికి బూడిదైపోతాయి. అవన్నీ కూడా కొండ కూడా పిండి అయిపోతుంది అనమాట. శివనామం స్మరించిన చోట పాపరాశి కొండంత ఉన్నప్పటికీ కూడా అది చూర్ణం అయిపోతుంది. ఇంతేనా ఇంకా శివనామం ఎటువంటిదంటే, మనం ఒక నది దాటాలంటే మనకి పడవ ఏ విధంగా కావాలో, ఆసరా ఏ విధంగా కావాలో, అలా ఈ సంసారంలోంచి, ఈ సంసార మహాసముద్రంలోంచి మనం సునాయాసంగా దాటడానికి, సునాయాసంగా తరించడానికి శివనామం మనకు ఒక పడవలాగా మనకి ఉపయోగపడుతుంది. దాన్ని మించిన ధర్మం ఇంకోటి లేదు. శివనామాన్ని స్మరించడం అనేంత ధర్మం ఇంకోటి లేనే లేదు. ఇంకా శివనామానికి ఉన్న చాలా విశిష్టత ఏంటంటే, ఒక పెద్ద పత్తి కొండని పెట్టామనుకోండి, చిన్న అగ్గిరవ వేసిన దాని మీద బొగ్గ అంటుంది ఒకేసారి. అలా మన పాపరాశింతా కూడా, మన కర్మలు, దుష్కర్మలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా దహింపబడిపోతాయి. ఈ శివనామం జపించటం వల్ల ఏ విధంగా అయితే మనకి ఇట్లా కర్మఫలాలు, పాప ఫలాలు ఎప్పుడైతే నశించిపోయాయో, మన పాప పుణ్యాలు 2 సమమైపోతాయి. అప్పుడు మనం మోక్షానికి అర్హులం అవుతాం. మోక్షం అంటే
ఇంకా ఏది కావాలి అని అనిపించని స్థితి, అన్నీ ఉన్నాయి అన్న స్థితి. ఇంకా వాడికి ఏది అవసరం లేదు, ఇది కావాలి, అయ్యో అది లేదే, అది ఉంటే బాగుండని ఆలోచనే ఉండదు ఇంకా. అటువంటిది ఇంకా అది మోక్షం దొరికితే, ఇంకా ఇది దొరికితే చాలా, ఇంకా ఏది వద్దు అనుకునే వాళ్ళకి ఎలా లభిస్తుందో ఫలం, అలాంటి స్థితి లభిస్తుందన్నమాట వాళ్ళకి. వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. వాళ్ళు చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పాపరహితం అవుతాయి, కళంకరహితం అవుతాయి, తేజోవంతం అవుతాయి, ప్రశాంతత కలిగి ఉంటాయి. అందుకే చూడండి, ఇదివరకు మనకు ఆశ్రమాల్లో పాము ముంగిస ఒక దగ్గరే ఉంటే కొట్టుకోవు, సింహము ఏనుగు ఒక దగ్గర ఉంటే కొట్టుకోవు, ఎలుకాపిల్లి ఒక దగ్గరే ఉంటే కుట్టుకోవు, పాము నెమలు ఒక దగ్గరే ఉంటే కుట్టుకోవు. ఎందుకనే? తపశ్శక్తి అటువంటిది. ఆ శివ అనే 2 నామాల్ని పట్టుకోగలిగితే చాలు, వాళ్ళు ఎంతైనా సరే తరించిపోతారు. భవంతి వివిధ ధర్మాస్తేషాం సజ్జ ఫలోన్ముక్త. అప్పటికప్పుడు సజ్జ ఫలం మనకి లభిస్తుందన్నమాట. అది మనం అనుభవంలోకి వస్తుంది, చేస్తూ ఉంటే అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవ సుఖం వచ్చిన వాళ్ళకి చెప్పాలనిపించదు ఎవరికి కూడా, ఎందుకంటే వాళ్ళు ఆ ఆనందం నుంచి బయటికి రావాలనిపించదు వాళ్ళకి. అటువంటి ఫలితం దీనికి ఉంటుందన్నమాట. ఏషాం భవతి విశ్వాస శివవాస జపే మునే. ఎవరు శివుడి దగ్గర అయితే ఎవరైతే శివనామం జపిస్తున్నారో వాళ్ళని మునులు అంటారనమాట. మౌనంగా జపించాలి. ఇగో నేను చేస్తున్నా చూడండి భజన, నేను చేస్తున్నా జపం, నేను చేస్తున్నా తపం, నేను చేస్తున్నా అర్చన అనేటువంటి విధానం వదిలేసేయాలి. మనం చేసింది ఎవరికి తెలియక్కల్లా, పరమాత్మ గమనిస్తూనే ఉంటాడు, ఆయనకు తెలిస్తే చాలు. ఆడంబరాలు, బోర్డులు పెట్టుకోవటం, మెళ్ళో ప్లేట్లు వేసుకోవటం, పాపులేట్లు కట్టుకోవటం, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకోవటం, ప్రచారం చేసుకోవటం, మైకుల్లో చెప్పడం ఏం అవసరం లేదు. నీకు నిజంగా కావాలనిపిస్తే, నీకు పేరు కీర్తి కావాలంటే ఇవన్నీ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, చేసుకో. పాతకాని వినశ్యంతి యావంతి శివనామత. ఎంత పెద్ద పాపాలున్నా సరే మొత్తం పాపాలు కూడా నశించిపోతాయి శివనామ స్మరణ వలన. భువి తావంతి పాపాన్ని క్రియంతే నరైర్మునే. ఎవరైతే ఇది సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకు వచ్చే ఫలం అంతా ఇంత చెప్పడం కాదు, మౌనంగా జపించండి, మునులవుతారు మీరు. ఒక మునికి, ఒక తపశ్శాలికి ఎంత శక్తి ఉంటుందో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి హిందూ ధర్మంలో భాగంగా ఖచ్చితంగా భగవన్నామ స్మరణ చేసి తీరాలి. ఒక శివనామం అనే కాదు, పరమాత్మనామం ఏదైనా పట్టుకోండి, నిరంతరం ధ్యానం చేస్తూనే ఉండండి. హనుమంతుల వారు ఉన్నారు, రామ్ 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 రామ్, రోమ రోమంలో రామనామం ఇంకిపోయింది ఆయనకి. మనం చేసే జపం తపస్సు ఎలా ఉండాలంటే, మన నామ స్మరణ మన చర్మం నుంచి, నాలుక మించి, చర్మం మించి, ఎముకల్లోంచి, రక్తంలోంచి మొత్తం పట్టేసేయాలి. ఇలా పట్టినప్పుడు ఆ తేజస్సు, ఆ ఫలము చెప్పటానికి ఒక శివుడికే తెలుస్తుంది ఎంత ఉంటుంది అనేది. మిగతా ఎవరు కూడా చెప్పడానికి కుదరదు. శివుడే, శివనామం అనే కాదు, ఇప్పుడు శివనామం స్మరించంటే వైష్ణవ భక్తులందరూ కోపాలు వస్తాయి. మేము విష్ణు భక్తులు మమ్మల్ని శివనామ స్మరణ చేయమంటారు. కాదు, రామనామం చేయండి చాలు. రామ్ 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 రామ్. హనుమంతుల వారికి ఎలా పట్టేసిందో రోమరోమాన, అలా మీకు కూడా పట్టేయాలి రామనామం. ఒక భద్రుడు ఉన్నాడు, ఆయన రామనామం జపం చేశాడు, చేసి 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 నేను రాముని చూస్తే కానీ బతకలేని స్థితికి వెళ్ళిపోయాడు. సాక్షాత్తు సీతా అమ్మవారితో సహా రాముడు వచ్చేసాడు, ప్రత్యక్షమయ్యాడు. భద్రాచలం అదే కదండి. అంటే అంత నామజపం జరగాలి లోపల. పైకి అనక్కల్లా, పైకి చేస్తున్నాను చూడను అంటే నీ శక్తిని నువ్వు కోల్పోతావు. లోపల చేసుకున్న దానికి 1000 రెట్ల ఫలితం, నాలుక మించి చేస్తే 100 రెట్ల ఫలితం, పైకి చేసేవానికి గట్టిగా వినపడేట్టు 50% వస్తుంది నీకు ఫలితం. అందుకే మునులు, ఋషులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మౌనంగానే ఉంటారు. వాళ్ళు నోరు తెరిస్తే ఒక వాగ్భూషణం, అది తరింపచేసే విధంగా, ధరించే విధంగా ఉంటుంది తప్ప వేరే మాటలు ఏవి వాళ్ళు మాట్లాడరు. కాబట్టి ఆ శివనామాన్ని గనక మనం సాధన చేద్దాం. శివనామమా, కృష్ణుడి నామమా, రాధనామమా, అమ్మవారి నామమా, శ్రీమాత్రే నమః, ఏమైనా సరే, ఏది నిజమైన భగవంతుడు ఎవరో గుర్తించి ఆ నామాన్ని పట్టుకుంటే పాపం దహింపబడిపోతుంది, కర్మఫలాలు దహింపబడిపోతావు. ఎక్కడి నుంచి వచ్చాము మళ్ళీ అక్కడికి వెళ్తాం. పుట్టకముందు మనం ఎక్కడున్నాం చెప్పండి? మనం ఇప్పుడు పుట్టాం కదా, పుట్టకముందు ఎక్కడున్నాం?
మనం పుట్టకముందు అమ్మ కడుపులో ఉన్నాం. అమ్మ కడుపులో రాకముందు నాన్న కడుపులో ఉన్నాం. 3 నెలలు మోసాడు నాన్నమని. అప్పుడు అంతకుముందా భగవంతుడి దగ్గరే ఉన్నాం మనం. తర్వాత కర్మఫలాలు చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. మళ్ళీ పరమాత్మలో లీనం అవ్వాలంటే ఈ నామాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడున్న బిజీ లైఫ్లో కష్టపడి వేదాధ్యయనం చేయలేము. ఉపనిషత్తుల జ్ఞానం అది చదివి తెలుసుకునేదా, చెప్తుంటే విని తెలుసుకునేంత ఇది లేదు, శక్తి లేదు, సమర్థత లేదు. వేద ప్రామాణికంగా జీవన విధానాన్ని తీర్చిదిద్దుకునే అవకాశాలని కోల్పోయాము. మరి తరించే మార్గం ఏమిటి? ఇట్లా జన్మ పరంపరలు పెంచుకుంటూ కింద జారిపోదామా? పైకి ఎక్కే ప్రయత్నం చేద్దామంటే పైకే ఎక్కాలి. ఎప్పుడు ఊర్ధ్వంగానే చెలించాలి. అగ్నిశిఖ ఎప్పుడు పైనే ఉంటుంది, పైకే ఎగరాలి మనం ఎప్పుడు కూడా. కాబట్టి ఈ శివనామ స్మరణ పట్టుకుని నిత్యము కూడా ఏ స్థితిలో ఉన్నా సరే, మీరు స్నానం చేశారా చేయలేదా, తిన్నారా తినలేదా, పడుకున్నారా పడుకోలేదా, కూర్చున్నారా కూర్చోలేదా, వీటికి సంబంధమే లేదు. ప్రతి ఒక్క మనిషి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా శివనామస్మరణ చేసి తీరండి. హిందూ ధర్మంలో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క విశిష్టత నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సాధ్యంగా శివపరంగానే ఉంటుంది. ఎందుకంటే నేను శివపురాణాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నాను. కాబట్టి అది వేద ప్రామాణికం కాబట్టి, శివుడు వేదమూర్తి కాబట్టి, వేదాలను ఇచ్చిందే శివుడు కాబట్టి ఆయన గురించి చెప్పదలుచుకున్నాను అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో ఒక నామాన్ని పట్టుకుని, అందులో శివనామం అయితే మరీ శ్రేష్టం. నిరంతరం తిథి వార నక్షత్రం ముహూర్తాలతో సంబంధం లేకుండా నిరంతరం లోపల చేస్తూ ఉంటే రహోయాగం అనపడుతుంది. అంటే యజ్ఞంతో సమానం అది. ఆ సూక్ష్మాన్ని గ్రహించుకుని తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా శివ 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 అంటూనే ఉండండి. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడాస్తే మృగా జనా యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీచైర్భవత్యేవ తత్ శంభో స్వస్థ కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. పరమాత్మ నన్ను పుట్టించావు, నువ్వు ఇదంతా నీ క్రీడ కోసమే నన్ను ఆడిస్తున్నావు, నీ వినోదం కోసమే నేను చెప్పినట్టుగా నడుస్తున్నాను. కానీ పరమాత్మ నేను నీ దగ్గర నుంచి వచ్చా కాబట్టి నన్ను నీలో కలిపేసుకో పరమాత్మ అని నమస్కారం పెడదాం. జై హింద్, మేరా భారత్ మహాన్. నమస్కారం.